సమస్య ఏంటంటే మనకు చాలా సమయం ఉందనుకుంటాం, కానీ ఎవరికి ఎంత సమయం ఉందో ఎవరికి తెలుసు. కోపపడటం వల్ల మనకు శిక్ష పడుతుంది అనుకుంటాం, కానీ ఆ కోపమే మనల్ని శిక్షిస్తుందని తెలుసుకోలేం. కొన్ని వేల దీపాలైనా ఒక్క దీపంతోనే వెలుగుతాయి కదా, దాని వలన ఆ దీపానికి వచ్చే నష్టం ఏమీ లేదు. సంతోషం కూడా అంతే, అందరితో పంచుకున్నప్పుడే అది నిజమైన సంతోషంగా మారుతుంది. ఇలా ఎన్నో ప్రవచనాలు బోధించిన బుద్ధుడు ఆధ్యాత్మిక శాస్త్రవేత్తనే. గౌతమ బుద్ధుడు 6వ శతాబ్దంలో నేపాల్ లోని లూంబిని వనంలో జన్మించాడు. ఈయన తండ్రి పేరు శుద్ధోదనుడు, తల్లి పేరు మహామాయ. ఈయన పెంచిన తల్లి పేరు గౌతమి ప్రజాపతి. గౌతమ బుద్ధుని అసలు పేరు సిద్ధార్థుడు. బుద్ధుడి జీవిత కాలంలో కనిపించే 5 ప్రధాన ఘట్టాలను పంచకళ్యాణాలు అంటారు. ఒకటి వచ్చేసేమో జననం, 2 జ్ఞానోదయం, 3 మహాభినిష్క్రమణం, 4 ధర్మచక్ర పరివర్తనం, 5 మహాపరినిర్వాణం. బుద్ధుడు వైశాఖ పౌర్ణమి రోజునే జన్మించాడు కాబట్టి బౌద్ధులు పెద్ద ఎత్తున బుద్ధ జయంతిని జరుపుకుంటారు. ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చడానికి బుద్ధుని బోధనల ప్రకారం జీవిద్దాం. అందరికీ బుద్ధ జయంతి శుభాకాంక్షలు.